ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయన మీ దీనదాసుడు శాలేమరాజు గారి ప్రభువ మరి ప్రతి నెల మొదటి వారంలో ఒక పాట రాసి నా దేవుణ్ణి ఘనపరచాలని ఎంతో ఆశ కలిగిన ఆయన ఇదిగో ప్రభువ కొన్ని మాటలు మిమ్మల్ని వర్ణించచ్చు తండ్రి. పాటగా రాసి ఉన్నాడు ప్రభువ. రాసిన చేతిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. పాడుచున్న స్వరమును మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. ఇదిగో నాయన ఈ పాటనైనా అనేక ప్రాంతంలో ప్రభువ అనేక ఆత్మలు రక్షించుటకు ఈ పాటను మీరు ఆశీర్వదించి దీవించి అనేకమైన ప్రాంతాలు ఈ పాట పాటకు కృప చూపించి కనికరించమని నజరుడైన యేసు క్రీస్తు నామములో తండ్రి ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నామయ్యా. ఆమేన్. ఆమేన్. పాటలు నేర్చుకోండి, పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. యేసు ప్రేమ ప్రార్థనశాలలో ఎవరైతే ఈ పాటలు పాడి నేర్చుకొని పాడతారో వాళ్ళు దేవుణ్ణి మహిమపరిచినట్టు. అలాగే పాట పాడుతున్నాను, అందరం మంచి సపోర్ట్లో కొడుకు దేవుని నామాన్ని మహిమపరుద్దాం. సుందరుడా మనోహరుడా Maria, Maria, Maria,
దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాట బాగా వచ్చినప్పుడు సపోర్ట్ కొడుతున్నాం. దేవుని మహాకృపను బట్టి ఈ 2025లో క్రిస్మస్ పాట కూడా పాడుటకు దేవుడు మనకు కృపను చూపించాడు. కానీ అందరూ నేర్చుకొని పాడితే యేసు ప్రేమ ప్రార్థనశాలకి చాలా పరిచయం చేసిన వాళ్ళు అవుతుంది. ఒక్కసారి అందరం కలిసి పాడి దేవుడు నామాన్ని మహిమపరుచుకుందాం. రాజుల రాజా మా యేసు రాజా మాకు సమీప పుట్టావయ్యా. రాజా మా యేసు రాజా మాకు సమీప పుట్టావయ్యా. మరియమ్మ కుమారుడా మా యేసయ్యా దావీదు కుమారుడా మనం ఉన్నాము. లాస్ట్ బలారాధన దేవుడు ఇచ్చిన కృపపై ఆయనకు స్తోత్రం చేద్దాం. మా పరమ తండ్రి మా యేసయ్యా మా కోసమే నీవు పుట్టావయ్యా. మా పరమ తండ్రి మా యేసయ్యా మా కోసమే నీవు పుట్టావయ్యా. ఇలాంటి దేవుడు ఎవరున్నారు? ఇలాంటి దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఇంత చక్కని అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. అలాగే నా పాట పాడుటకు నా గురించి ప్రార్థన చేసిన పాస్టర్ అజయ్ పాల్కి, రవిబాబుకి, సంఘస్థులకి అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుడు మీ అందరికి తోడై ఉండను గాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక.
చప్పట్లు కొట్టుకుంటూ ప్రభు నామమున పలుకుతున్నాం. సహోదరుడు పాట రాసి పాడి మనకి వినిపించాడు కాబట్టి ఈ పాటను మీరందరూ కూడా నేర్చుకొని అనేక ప్రాంతాల్లో పాడుటకు ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయండి. వీలైనంత సింపుల్గానే ఉంది పాట, ఇబ్బంది లేదు, కానీ దేవుడికి మహిమకరంగా ఉంది. కాబట్టి యేసయ్య పుట్టుకను వివరించుకుంటూ బాగా సహోదరుడు రాస్తున్నాడు. దేవాది దేవుడు మంచి మనసునిచ్చినందుకు ఆ దేవాది దానికి వందనాలు చెల్లించుకుందాం. కాబట్టి ఇంతవరకు పాటల ద్వారా ప్రభు నామాన్ని మహిమపరుచుకున్నాం. కాబట్టి మరి ముఖ్యంగా సాక్ష్యముల సమయం కనుక ఎవరైనా సాక్ష్యం చెప్పేవారంటే వచ్చి సాక్ష్యం చెప్పండి. ఎందుకంటే ఈ ఆదివారము ఈ 2025 చివరి పరిశుద్ధ ఆదివారము అనగా బల్ల ఆరాధన ఈ వారముతో మనకి ఈ సంవత్సరానికి ముగిసిపోతుంది. కాబట్టి మరలా నూతన సంవత్సరాలకు మనందరం అడుగులాగన ఈ గత గడిచిన కాలం అంతయు దేవాది దేవుడు మనందరి పట్ల ఆయన చేసిన మేలును ప్రతి ఒక్కరు కూడా సాక్ష్యం చెప్పి ప్రభువు నామాన్ని మహిమపరచండి. ఈ నెలంతటి కూడా మనం ఏం చేయాలి? చివరి దినములలో ఉన్నాం గనక, సంవత్సరాంతరములో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేయాలి? ఆయన చేసిన మేలును ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం అంతా దేవుడు నా జీవితంలో నాకు ఇటువంటి మేలులు చేశాడు, నేను కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను కాపాడాడు, నా కన్నీళ్లు తుడిచిన నా దేవుడని ప్రతి ఒక్కరికి ఏదో రకంగా దేవుడు సహాయం చేసే ఉంటాడు. కాబట్టి సాక్ష్యం చెప్పడం ప్రతి ఒక్కరు ఆసక్తి కలిగి ఉండండి. మీరు సాక్ష్యం చెప్పడం వలన పరలోకంలో దేవుడు సంతోషిస్తాడు. అక్కడ దూతలు ఆనంద గానాలతో గంతులు వేస్తుంటారు. ఎందుకంటే భూలోకంలో దేవుడు మహిమపరచబడడం దేవుని యొక్క ఉద్దేశమైనది. మనుషులుగా మనం చేయవలసిన పని ఆయన నామాన్ని ఘనపరచడమే. కాబట్టి సాక్ష్యం చెప్పుటకు అందరూ సిద్ధపాటు కలిగి ఉండండి. ఈ వారం కాకపోయినా వచ్చే వారమైనా ఈ నెల అంతటిలో 3 వారాలు సాక్ష్యాలు ఉంటాయి. మిగిలిన 3 వారాలు కూడా సాక్ష్యాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు సాక్ష్యం చెప్పడానికి సిద్ధపాటు కలిగి ఉండండి. మన మధ్యలో దీక్ష సాక్ష్యం చెప్తుండగా ప్రతి ఒక్కరు ఆసక్తి కలిగి వినండి. పాస్టర్ గారికి మీ వందనాలు, కూడి వచ్చిన మీ అందరికి వందనాలు. పోయిన వారం ఆదివారం పొద్దున అమ్మతో గొడవ పడి అక్కడికి వెళ్ళాడు. చర్చి అయిపోయి ఇంటికి వచ్చినాం, అయినా కూడా రాలా. సాయంత్రం అయింది, ఇంకా రాలా. ఏమైందా నాకేమో పక్క వెళ్ళిపోతా ఉంది. అమ్మేమో అందరూ ఫోన్ తీసుకుని ఫోన్ చేస్తూ ఉంది, అయినా కూడా రాలా. ఇంకా నేను వేసయ్యా మా అన్నగాని క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే నీ సన్నిధిలో సాక్షిగా నిలబడుతున్నాయా అనుకున్నా. 8:30 కల్లా మా అన్న క్షేమంగా ఇంటికి వచ్చాడు. ఇందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. త్వరగా సిద్ధపడి కలిగి ఉండండి. మన మధ్యలో ఉన్న బ్రదర్ అంతోని గారు కూడా సాక్ష్యం చెప్తుండగా ప్రతి ఒక్కరు ఆసక్తి కలిగి హల్లెలూయా. సమయం ఇచ్చిన అయ్యగారికి వందనాలు, హృదయపూర్వకం మీకు నిండు వందనాలు. పోయిన వారము మన అద్దంకి పనికి వెళ్ళాను. పనికి వెళితే అంత దూరం పోయినా కూడా నీరసంగా పనిచేసే శక్తి లేక తూలు వస్తుంది. ఏం చేయాలి ప్రభువా, నాకు శక్తిని ఇవ్వ ప్రభువా. ఇంత దూరం వచ్చి నేను పని చేయకుండా పోతే నాకు కూలి దండగా, ఇంత దూరం ప్రయాణం దండగా, నాకు శక్తిని ప్రభువా అని చెప్పి అడిగాను. ఎమ్మటి ఏ రక్తం మూసుకొని ప్రార్థన చేసుకునేసరికి 5 నిమిషాల కన్నా నాకు మంచి హుషారు వచ్చింది, మంచి శక్తిని ఇచ్చాడు దేవుడు. పోయిన వారం అంతకుముందు వారము గ్యాస్ ట్రబుల్ ఎక్కువయ్యి గుండెల్లో నొప్పి మంట. అయ్యా ప్రభువా, తిని పండుకునేసరికి నొప్పి వస్తుంది ప్రభువా, ఏంది ప్రభువా ఇది, నాకు ఈ నొప్పి తగ్గించి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసుకొని ఏసు రక్తం పూసుకొని పండుకున్నాను. 10 నిమిషాలు నొప్పి లేదు, మంచి రికవర్ అయింది. యేసయ్య నా పట్ల ఎన్నో మేలు చేశాడు. మీరు కూడా బలంగా సాక్ష్యం చెప్పే రీతిగా మీరు కూడా ఆశీర్వదింపబడాలని నా కోరిక. యేసు ప్రేమ ప్రార్థనశాలలో అందరూ సాక్షులుగా ఉండాలని నా బలమైన కోరిక. అలాగే సువార్త చేయాలని ఇద్దరు అయ్యగారితో చెప్పి ఉన్నాను. వారం సువార్త చేయాలని వేరే గ్రామం పోవాలని ఆశగా ఉంది నాకు. కానీ మనకేమో టైం కుదరట్లేదు. ముందు రోజుల్లో మనం అలా చేయాలని దేవుని పేరిట మనం చేసుకుంటూ ఈ కొద్ది సాక్ష్యాన్ని మీరందరూ ఆశీర్వదించి దేవుని నామ మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. అయ్యా ఇదిగో నా ప్రభువా, నా తండ్రి, ఇదిగో నా తండ్రి, మీ యొక్క సేవకులను బలంగా వాడుకోండి, ప్రయత్నించండి. అయ్యా ఇదిగో తండ్రి కొద్ది సాక్ష్యాన్ని మీరు ఆశీర్వదించి బలపరచమని యేసునామం పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి.
దేవుని యొక్క సువార్త ప్రకటించాలని సహోదరుడు ఎంతగానో ఆశపడుతున్నాడు కాబట్టి గడిచిన కాలంలో కొద్దిగా ఆలస్యమైనది. ఇక ముందు కాలం దేవుడి కృప వలన ఆ కార్యం కూడా రూపుదిద్దుకోవాలని అందరూ ప్రార్థన చేయండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన మధ్యలో బ్రదర్ షాలేం గారు సాక్ష్యం చెప్తుండగా అందరూ శ్రద్ధ కలిగి వినండి. అల్లరి చేయొద్దు, పిల్లల్ని అల్లరి చేయొద్దు. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. అలాగే ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, దేవాతి దేవునికి వందనాలు. గురువారం 4వ తారీఖు నేను యేసుదాసు చీరాల పోవాలని నిర్ణయించుకున్నాను. అంటే మా ప్రయాణం ఎట్లా ఉందంటే పోదమా వద్దా అంటే చలి అన్నట్టుగా ఉంది. అయితే బాబుకు మేము ఫోన్ చేసాం, బాబు మాకు ఇట్లా ఉంది ప్రయాణం అంటే అటైతే నా బండి వేసుకొని రండి అనింది. సరే యేసుదాసు బండి తీసుకొస్తే బాప్టిస్ట్ బాలం చర్చి దగ్గర ప్రార్థన చేసుకొని మేము బయలుదేరి వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మా పని అంతా ముగించుకొని మేము 10:30, 11 గంటల దాకా చీరాల్లోనే ఉన్నాం. 10:30 అయింది. మేము అక్కడ భోజనం కూడా చేయాలి. సరే బయటకు వచ్చి చేసి అంతా మా ప్రయాణం బాగానే ఉంది. దేవుని మహాకృపను బట్టి యాకోబు మామ ఖాళీ ఉండొద్దు, పాటలు పాడు, బండి మీద పాటలు పాడుకుంటూ దేవుని మహిమపరుచుకుంటూ పోదామని ఒక 2-3 పాటలు పాడుకుంటా దేవుని గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. తీరా ఉప్పలపాడు దాటి నకారి కాలనీ దగ్గర ఒక 5-6 కేజీలు ఉండింది, ఒక జంగి బిల్లి. నేను ఎప్పుడు చూడదాన్ని. అది అటు పోతుంది, మేము ఇటు వస్తున్నాం. అసలు దానికి మాకు సంబంధమే లేదు. మా వెనకున్న యాకోబు అదేందో చూడు అని అలాగ అది వచ్చి మా బండి కింద తిరిగి ఇదేందో అని చెప్పి చూసి అది మా బండి కింద పడి లేచి ఆ సైడ్కి పడిపోయింది. మేము చాలా దూరం వెళ్ళిపోయి మళ్ళీ ఎందుకో నాకు డౌట్ వచ్చి నేను తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చాను. అసలు ఏమో చూద్దామని వస్తే ఒక పిల్లి ఒక 6 కేజీలు అంత ఉండింది. వాళ్ళు బతుకుందేమని చెప్పి నీళ్ళు పోసింది, మాత్రం చనిపోయింది. బాబు లేపినట్టు పైకి లేపితే ఒక చేతికి కూడా లేయల, అంత బరువు ఉన్నది. మేము అదేముందులో పిల్లే కదా అని పెద్దగా పట్టించుకోవాలి దాని గురించి. ఏమంటే రోడ్డు మీద వస్తుంటే పడుతుంది పోతుంది అని కానీ పక్కకు లాగేసి వచ్చేసింది. ఇంటికి వస్తే టైము 2:05. ఆ టైంలో నేను ప్రార్థనలో కూర్చొని ప్రభా మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చావు అని ప్రార్థన చేస్తానంటే నా ఎదురుగా ఒక నల్లటి రూపం కూర్చొని 2 చేతులు ఇలా పెట్టి నన్ను పైకి లేపుతాను. కింద కూర్చొని ప్రార్థన చేస్తున్నా, నన్ను పైకి లేపుతున్నా. ఏంటంటే నేనేమో గాల్లో ప్రార్థన చేస్తాను, గ్రహిస్తున్నా, గాల్లో తేలిపోతున్నాను ఏంటని కళ్ళు తిరిగి చూస్తే నాకన్నా డబల్ ఉంది, బలంగా ఉంది. అది 2 చేతులతో నన్ను పైకి లేపుతాను. నాకు అర్థమైపోయింది, ఓహో సాతాను మమ్మల్ని వెంబడించాడు, మాకు కీడు చేయాలని చూశాడు. మేము అక్కడ పోయిన పని ఏంది, దేవుణ్ణి మహిమపరచడానికి ప్రార్థనకు పోయాము. మేము అక్కడ చీరాల వాడు అదేదో చెడగొట్టడానికి నిజంగా ఆ రోజు కానీ మేము పడుంటే యేసుదాసుకో నాకో ఎవరికో ఏదో ఒకటి కాళ్ళు ఎరగటమో చేతులు ఎరగటమో ఏదో దెబ్బలు తగిలాలి, బండితో ఏదో జరగాల్సింది. కానీ మాకు చిన్న కొంత దెబ్బ లేకుండా తీసుకొచ్చిన ఆ టైంలో నాకు మైండ్లోకి వచ్చేసి దేవా మేము అది ఒట్టి పిల్లే అనుకున్నాం తండ్రి, ఇది సాధారణ గడికి అంతరంగమా, దీని నుంచి మమ్మల్ని ఇంటికించినందుకే నీ స్తోత్రం తండ్రి. నిజంగా మమ్మల్ని ఇలా కాచి కాపాడి ఇంటికి తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రం అని ఆ టైంలో ప్రార్థన చేసుకొని అయ్యా దీన్ని కానీ నేను కానీ దీన్ని జయించి ఇప్పుడు కానీ దీన్ని తరమేయగలిగితే యేసు ప్రేమ ప్రార్థనశాలలో నీ సాక్షిగా నేను నిలబడతానని ప్రార్థన చేసిన 5 నిమిషాలు కదా నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది. తర్వాత కాన్ఫరెన్స్ కాల్ జరిగింది. ప్రతిరోజు తెల్లారుజామున కాన్ఫరెన్స్ కాల్ జరుగుతుంది. దాంట్లో కూడా అట్లా అయిపోయింది. అది పెట్టేసిన మరుక్షణం యేసుదాసు నాకు ఫోన్ చేసింది, అన్నా రాత్రి నా దగ్గర ఒక దెయ్యం వచ్చి కాలు చేతులు కట్టేసి
నన్ను గందరగోళం చేసిందన్నా. దేవుని మహాకృపను బట్టి నేను ఈ సాక్ష్యం ఎందుకు చెప్తానంటే, ప్రతి కుటుంబంలో ప్రార్థన ఉండాలి. పండగ రోజు పరిస్థితులు బాగలేవు. ఆ రోజు నిజంగా కానీ మాకు కానీ ఏమైనా జరుగుంటే ఇక్కడి నుంచి చీరాల ప్రార్థనకు పోయినరా, ఇక్కడ లేదా, వాళ్ళు పిలవటం, మీరు పోవటం, ఇప్పుడు కాళ్ళు చేతులు ఎరిగి అని మాకు తగిన దెబ్బలు ఏరేమో కానీ యేసుప్రేమ ప్రార్థనశాలను నిందించడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. వాళ్ళ సభ్యులకి అలా జరిగింది, వాళ్ళకి అట్లా జరిగితే వాళ్ళు మాకేం ప్రార్థన చేస్తారు, మమ్మల్ని ఏమి ఇచ్చేస్తారు. చాలా మంది సాక్ష్యాలు చెప్పారు. బ్రదర్, మీరు ప్రార్థన చేస్తే రవి కానీ, నువ్వు కానీ, అజయ్ కానీ, హిమాలయాలు కానీ మీరు ప్రార్థన చేస్తే మేము లేచి నడుస్తున్నాం, మేము స్వస్థపరుస్తున్నాం అని చాలా మంది సాక్ష్యాలు చెప్తున్నారు. కానీ అది కానీ జరుగుంటే ఒక యేసు ప్రేమ ప్రార్థనశాలలో సాక్ష్యం కోల్పోయేవాళ్ళు. దయచేసి గమనించండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో ఇక్కడున్న సేవ చేయడానికి పూనుకున్న రవి గురించి, అజయ్ గురించి ప్రార్థన చేయండి. అలాగే సంఘానికి వస్తున్న ప్రతి కుటుంబం గురించి, ప్రతి బిడ్డ గురించి ఖచ్చితంగా ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. దేవుడి సాక్ష్యం దీవించిన గాక. ఇంకా ఎవరైనా సాక్ష్యం చెప్పారంటే సాక్ష్యం చెప్పండి. మన మధ్యలో ఉన్న సహోదరి శారదా సిస్టర్ సాక్ష్యం చెప్తుండగా అందరూ శ్రద్ధ కలిగి పిల్లలు అల్లరి చేయలేదు. బయట పిల్లలు అల్లరి చేయదు. విజయ్ అందరినీ సైలెన్స్ చూసిపెట్టండి. సాక్ష్యంలో చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే దేవుడు చేసిన మేలులని దేనిని మరవద్దని కీర్తనకారుడు మనకు తెలియజేసిన విధంగా మనందరం కూడా సాక్ష్యాలు వింటే మన జీవితంలో కూడా బలమైన నమ్మకము, విశ్వాసం కలుగుతుంది. మనకున్న ప్రతి సమస్యను మనం ప్రార్థన చేసి తొలగించుకోవచ్చని సహోదరుడు చెప్పినట్లుగా మన మధ్యలో సహోదరి సాక్ష్యం చెప్పుతుండగా ప్రతి ఒక్కరు శ్రద్ధ కలిగిన వినండి. చనిపోతే తల్లికి ప్రమాదం చెప్పారు. కానీ నేను తల్లి బిడ్డపోయినా తల్లి లక్షణం ఉంటే సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. కానీ నాకు చెప్పని ధైర్యం దాకా నేను ఎప్పుడు చెప్పలేదు. అయిన తర్వాత 2 సార్లు గర్భిణీ వచ్చి ఎంతమంది చేత ప్రార్థన చేయించిన ఆ అమ్మాయి గర్భిణీ నిలబట్టుకున్నా. నేనైతే ఎంతో ఏడ్చుకున్నా. కానీ నేనేమన్నా తప్పులు చేస్తుంటే క్షమించను ఆయన. నా బిడ్డ విషయంలో అసిమెంట్ కాదు, ఏ విషయంలో అయినా కూడా నా బిడ్డకి ఎందుకింత అన్యాయం చెప్తాను. కానీ నాకు ఏటి మీద ఆశ లేదయ్యా. నా బిడ్డ లక్షణంగా ఉండాలని ఎన్ని ప్రార్థనలు చేసినా ఆ గర్భిణి అయితే నిలబడలేదు. కానీ నా బిడ్డ గురించి అందరూ ప్రార్థన చేయండి. నాకు చెప్పని ధైర్యం లేక ఈరోజు అందరూ చెప్తుండే లేక చెప్పాలనిపించి లేచి 2 మాటలు చెప్తున్నాను. కానీ మీ అందరికి నా వందనాలు, నా మాటలు. దయచేసి మీ అందరూ అమ్మాయి గురించి ప్రార్థన చేయండి అమ్మా. దేవుడికి స్తోత్రం. సహోదరులు కోరినట్లుగా యేసు ప్రేమ ప్రార్థనశాల యందు చేయబడిన ప్రతి ప్రార్థన ఆలకిస్తూ ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు అనేక మేలు చేసినట్లుగా మేము చాలా యేసు నామములో పొందుకొని ఉన్నాము. కాబట్టి మీరు కూడా అందరూ ఏక మనసు కలిగి అనుష, శారదాను అలాగే విజయబాబును ఆశీర్వదించిన కుమార్తెను గురించి ప్రార్థించమని సహోదరు కోరి ఉన్నది కనుక ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా ప్రార్థించండి. దేవుడు వారి కుటుంబాల్లో గొప్ప కార్యం చేసి సహోదరి మరలా ఇక్కడ నిలబడి గొప్ప సాక్షిగా నిలబడుటకు దేవుడు కృప చూపించలాగిన ప్రతి ఒక్కరూ ప్రార్థనలో పాల్గొనవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఎవరైనా ఉంటే సాక్ష్యం చెప్పండి. ఎవరు లేనట్లయితే బైబిల్ పఠనం చదువుకుందాం. మన మధ్యలో బ్రదర్ జాకబ్ గారు వచ్చి బైబిల్ పఠనం చదువుతుండగా ప్రతి ఒక్కరు లేచి నిలబడి 28వ కీర్తన 28వ కీర్తన 1వ వచనం నుంచి 9 వచనములు చదువుకుందాం. లాగివేయుము నట్టు నన్ను లాగివేయుము. వారు దుష్టాలోచన హృదయములో ముంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా
మాటలాడుదురు. వారి క్రియలను బట్టి, వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయుము. వారు చేసిన పనిని బట్టి వారి ప్రతీకారము చేయుము. వారికి తగిన ప్రతిఫలమిమ్ము. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు. ఆయన హస్తకృత్యాలను వారు లక్ష్య పెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలన చేయు. యెహోవా విజ్ఞాపనదని ఆలకించి ఉన్నాడు. ఆయనకు స్తోత్రము కలుగును గాక. యెహోవా నా ఆశ్రయమును, నా కేడమును, నా హృదయము ఆయనందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము పరిహరించుచున్నది. కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయమును, ఆయన తన అభిషక్తుని రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము. నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము. వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. ఈ కొద్ది మాట దేవుని దీవించుగాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అలాగే నిల్చున్నట్లయితే ఆరాధన కార్యక్రమం జరిగించుకుందాం. ఈ వారం అంతా కూడా మనం ప్రభువుని ఘనముగా ఆరాధన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి గనక నిత్యము నేను కాచి కాపుదల చేసి నీ ప్రతి అవసరతలో ఆయన నీకు తోడుగా ఉండి నీవు చేయుచున్న ప్రతి ప్రార్థన ఫలపరితముగా ఆయన మనందరికీ సహాయకుడిగా ఉన్నాడు. దిగులు పడకు, భయపడకు, నేను మీ అందరికీ తోడుగా ఉన్నానని ఆయన సెలవిచ్చిన మాటను మన హృదయంలో మనం ఎప్పుడైతే పదిలముగా దాచుకుంటామో, ఆ మాటను మనం నిరంతరం జ్ఞాపకంలోకి తెచ్చేసుకుంటున్నామో మన ప్రభు మనకు సహాయకుడిగా ఉంటాడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ మాటను ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోనండి. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ కళ్ళు మూసుకొని మీ యొక్క రెండు చేతులు తండ్రి అయిన దేవుని సింహాసనం వైపు ఎత్తినట్లయితే ఆయన మీ వైపు చూస్తూ ఉన్నాడు గనక, ఆయన దయగలిగిన దృష్టి అందరిపైన ఉన్నది గనక, ఆయన పరమందు ఉండి కూడా భూలోకంలో ఉన్న నీ వైపు చూస్తున్నాడు. నీ వైపు చూస్తున్నాడంటే ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన దయగలిగిన చూపు నీపై ఉన్నదంటే ఆయన నీపై కనికరము చూపుచున్నాడనే అర్థం. ఎవరును అశ్రద్ధగా ఉండకండి, నమ్మకం మాత్రమే ఉంచండి. ఈ సహాయము నా దేవుడు తప్ప నాకు ఎవ్వరూ చేయరని నమ్మకం కలిగి ప్రార్థించండి. మీ హృదయంలో ఉన్న ప్రతి బాధ, వేదన, ఆవేదన ఆయన సన్నిధిలో మీరు కుమ్మరించినట్లయితే, విరిగి నలిగిన హృదయంతో మీరు కుమ్మరించినట్లయితే ఈ దినమున దేవుడు చేయకు అద్భుత కార్యం మీరు అందరూ చూడబోతున్నారు. అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేయడానికి ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఏదీ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ మనసు పూర్తిగా, హృదయపూర్వకంగా ఆయనకు మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఇదిగోనైనా పాపులమైన మా కొరకు పరమ నుండి దిగి వచ్చిన యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇదిగోనైనా యేసు ప్రేమ ప్రార్థనశాలయందు మీరు మా మధ్య సంచరించుచుండగా ప్రభువా, ఈ ఆత్మ చేత మమ్మల్ని నింపమని అడుగుచున్నాము తండ్రి. మీ బిడ్డలైన వారు ప్రార్థించుచుండగా ప్రభువా, వారి మరణం మీరు ఆలకించండి తండ్రి. ఇదిగోనైనా భూతి గంధముల వరకు నేను చేసిన అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చూసిన మీరందరూ, వాటిని పొందుకున్న మీరందరూ సాక్షులుగా ఉండమని మీరు సెలవిచ్చిన రీతిగా ప్రభువా ప్రతి హృదయాన్ని మీరు తాకండి నాయన. ఏ హృదయం అయితే తత్తరిల్లుచున్నదో ఆ హృదయాన్ని మీరు తాకండి ప్రభువా. ఎవరైతే తత్తరిల్లుచున్నారో ప్రభువా, భయపడుచున్నారో తండ్రి, అపవాది వేయుచున్న బాణములకు తండ్రి
ఎంతమంది అయితే చిక్కుబడి అవుతున్నారో ప్రభు, వారందరితో మీరు మాట్లాడండి ప్రభు, వారందరితో మీరు మాట్లాడండి తండ్రి. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, నా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, నా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. అందరూ ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. అన్నాను కురిపించినావు, గన్నాన్ని నీవిచ్చినావు. మన్నాను కురిపించినావు, గన్నాన్ని నీవిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును. సర్వం సమకూర్చును, సర్వం సమకూర్చును. ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. అందరూ బలముగా ప్రతి ఒక్కరు స్వరమవుతూ, ఆయన మాత్రమే ఆరాధనకు యోగ్యుడు, ఆయనకు మాత్రమే సాక్ష్యము కలిగిన పనులు చేయగలిగిన వాడు. ప్రియ సహోదరుడా, హృదయపూర్వకంగా ఆరాధన చేయి, హృదయపూర్వకంగా విరిగి నలిగిన హృదయంతో ఆరాధన చేయి. నీకు కావలసిన ప్రతి అవసరం తీర్చేవాడు మన మధ్య సంచరించిన నమ్మకంతో ఆరాధించండి. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే. రాజులను తొలగించినావు, మృతులను మలిలేపినావు. అవును యేసయ్యా. రాజులను తొలగించినావు, మృతులను మలిలేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచెను, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును.
అవును ప్రభువా, ఇదిగో నాయనా మా కొరకు మా పాపముల కొరకు ప్రభువా పరము నుండి భూమికి దిగి వచ్చిన యేసయ్య నీకు వందనాలు
స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. ఇంకా నువ్వు ప్రభువా మేము పాపంలో ఉన్నట్లయితే ప్రభువా మీ శక్తి చేత మీ బలము చేతనైనా మాలో ఉన్న ప్రతి పాపమును మీరే కడిగి వేయమని అడుగుచున్నాను తండ్రి. ఆయన ఈ దినమున మరి బల్లాలో చేయి వేస్తుండగా ప్రభువా, ఇదిగో ప్రభువా మీ బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభువా. విరిగి నలిగిన హృదయం కలిగిన అయినా మీకు అర్పించే నిజమైన బలులను మీరు సెలవిచ్చినారు ప్రభువా. అలాగున తండ్రి ఈ బలలో చేయి వేయక మునిపే ప్రభువా, ఎవరైనా బలలో చేయి వేయగలిగిన వారు మిమ్మల్ని మీరు విమర్శించుకొని మిమ్మల్ని మీరు పరీక్షించుకొని బలలో చేయి వేయమన్నట్టున్నారు ప్రభువా. ఆయన మీరు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఆయన మేమందరము కూడా తండ్రి మీ యొక్క పరిశుద్ధమైన శరీరము నిష్కలంకమైన మీ రక్తమును తిరిగి తాగుచుండగా ప్రభువా మీ పరిశుద్ధాత్మ యొక్క సాహసం ఒక తోడుగా ఉంచమని అడుగుతున్నాను నాన్న. అలాగే ప్రభువా అనేకలు మీ బిడ్డలు ప్రార్థించినారు తండ్రి, వేదనతో ఉన్నారు ప్రభువా, ఆవేదన కలిగి ఉన్నారు ప్రభువా, భయము కలిగి ఉన్నారు తండ్రి. మరి అనేక సమస్యలతో కొట్టిమిట్టాడుతున్నారు ప్రభువా, కుటుంబాలు నెమ్మది లేదు ప్రభువా. అటు కుటుంబాలు మీరు సమాధానం దయచేసినైనా ప్రతి ఒక్కరికి కావలసిన ఇవ్వడం మీరే దయచేసినైనా కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున తండ్రి ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆజ్ఞ ఇచ్చినాడు, దాని ఆజ్ఞ ప్రకారం మనందరం కూడా కట్టుబడి ఉండాలి. కాబట్టి వాక్యం నిమిత్తమై మన మధ్యలో నా బ్రదర్ ఇమ్మానీయులు వచ్చి ప్రార్థన చేస్తుండగా ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. తదుపరి మన మధ్యలో ఉన్న బ్రదర్ అజయ్ గారు వచ్చి ఒక 15 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనకు ప్రకటిస్తారు. తర్వాత బల్లారాధనలో పాల్గొందాం. అందరికీ వందనాలు. వాక్యం వెంటనే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సమాధానకర్తమైన మా ప్రభువ, చక్కగా ప్రభువ పాటల ద్వారా ప్రార్థన ద్వారా ప్రభువ నేను గణపరుచున్నాను ప్రభువ. అయాదిగా తండ్రి వాక్య భాగం వెళ్తుండగా ప్రభు వస్తున్న నేను శావకు నుండి శిలువ మరుగుపరుచుకొని నా తండ్రి మీరు ఏదైతే మాట్లాడాలో ప్రతి హృదయం మీ స్వాధీనపరచుకోండి ప్రభు. ఉన్న ప్రతి బిడ్డతో మీరే మాట్లాడమని మా కొరకు ప్రాణం పెట్టిన మీ కుమారుడు మా రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. సహోదరుడు మన మధ్యలో ఉన్న బ్రదర్ అజయ్ గారు, సమయం 12:50 అయింది. మరి 1:15 దాకా చెప్పినట్లయితే తదుపరి కార్యక్రమంలోకి వెళ్దాం. అందరూ శ్రద్ధ కలిగి వాక్యాన్ని వినండి. వాక్యాన్ని వినమని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు చెప్తున్నారంటే వాక్యం వినుట మీ జీవితాలకు మంచిది. వాక్యం వితుచున్నప్పుడు వినువాడు గ్రహించాలి. రెండవది చదువువాడు కూడా గ్రహింపు అనేది బైబిల్ మీద ఉంచండి. చదువు లేకపోతే చదవడం రాకపోతే అటు వారు ఏం చేయాలంటే వాక్యం ప్రకటిస్తున్నప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడని ఆయన పరిశుద్ధ స్థలం వైపు మీరు చూసినట్లయితే ఆ గ్రహింపు అనేది మీ అందరికీ దేవుడు దయచేయనుగాక. ఆమేన్. దేవాది దేవునికి యుగ యుగములకు ఆయనకు మహిమ కలుగును గాక. మంచి సమయములకు వచ్చి ఉన్నాము. మంచి ఆకలి సమయము. కానీ ఈ లోకంలో ఉన్న ఆకలి కన్నా ఆత్మకి సంబంధించిన జీవము గల ఆహారము మనకు ముఖ్యమైనది. కాబట్టి ఆయన పరిశుద్ధమైన వాక్యము మనము శ్రద్ధగా వినాలి. అందరూ సంతోషంగా ఉన్నారా? మీరు సంతోషంగా ఉన్నట్లయితే గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య భావనములకు వెళదాము. యోహాను గ్రంథము 5వ అధ్యాయము 37వ వచనం చదువుకుందాం. చాలా జాగ్రత్తగా
స్నానం పెట్టి ఆలోచన చేయండి. మరియు ఆ, నన్ను పంపిన తండ్రియే నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ మీరు కాలమందైనను ఏ కాలమందునైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఆయన స్వరూపం చూడలేదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ చెప్పబడుతున్న మాట నేను చాలా దిక్కుల వింటున్నాను. యేసుక్రీస్తు దేవుడు కాడని, యేసు ఒక మనిషి అని, యేసు ఒక దేవదూత అని ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ప్రేమడి బిళ్ళగా నేను చాలా బాధ కలిగి ఉన్నాను. ఎలాగైతే దేవుని సత్యము వాళ్ళకి వివరించాలి. మీలో ఎవరైనా అలాగ ఉన్నట్లయితే దేవుడు ముందుగానే చెప్తున్నాడు, మానవుల జ్ఞానం అంట వెర్రతనంతో పోల్చి ఉన్నాడు. అయితే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, సత్యమే మీతో బోధించుచున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ చెప్పబడిన మాట, నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నాడు. మీరు ఏ కాలమందునైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఏంది ఈ మాట? ఏంది? ఏ కాలమందు ఆయన స్వరము వినలేదంట, ఆయన స్వరూపం చూడలేదని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నాడు. నిజమా? అంటే పాత నిబంధన ధర్మశాస్త్ర గ్రంథం ఏమి చెబుతున్నది? అక్కడ యెహోవా తండ్రి అనేక సందర్భములు, అనేక సమయములో యెహోవా తండ్రి మాట్లాడాలని లేఖనాలు చెప్తుంది. కానీ ఇక్కడ యోహాను సువార్తలో 5:37 ఏం చెప్పబడుతుంది? ఏ కాలమందునైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు. సరే, ఇది పక్కన పెడదాం. తీయని పరిస్థితి లేఖనముల నుండి ఆదికాండము కొన్ని రిఫరెన్స్లు ఉంటాయి. ఎవరైనా శ్రద్ధ కలిగిన వారు ఉన్నట్లయితే నోట్బుక్ ద్వారా రాసుకోండి. సత్యము ప్రతి ఒక్కరికి బోధించాలి, తోటి వారు సహోదరులకి బోధించాలి. ఆదికాండము 17 అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. ఆదికాండము 17 మొదటి నుంచి చదువుకుందాం. ఆదికాండము 17 మొదటి నుంచి. అబ్రాము 99 ఏళ్ళు వాడైనప్పుడు, చూడండి, జాగ్రత్తగా వినండి, యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందుతున్నానని అతనితో చెప్పును. చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియమైన దేని బిడ్డలారా. ఇక్కడ ప్రత్యక్షమై ఉన్నాడు. ఎవరు అతను? యెహోవా అంటున్నాడు. యెహోవా అతనికి ప్రత్యక్షమై ఉన్నాడు అంటున్నాడు. నేనే సర్వశక్తి గల దేవుడిని అంటున్నాడు. మరి ఇక్కడ మాట్లాడుతుంది ఎవరు? ఇక్కడేమో యేసుక్రీస్తు ప్రభువు వారు నా తండ్రి స్వరూపం ఎవరు వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు అంటున్నాడు. ఇక్కడేమో ఆదికాండములో 17 చెప్పినట్లుగా అక్కడ యెహోవా ప్రత్యక్షమై అబ్రహాంతో మాట్లాడుతున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడిని. సరే, ఇది పక్కన పెడదాం, ఇంకో మాటకి వెళ్దాం. అదే 16 అధ్యాయము 7వ వచనం చదువుకుందాం ప్రియమైన బిడ్డలారా. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా సూర్య మార్గములలో బుగ్గు యొద్ద ఆమెను కనుగొని
సారాయి దాసివైన ఆగరు ఎక్కడ నుండి వచ్చిదివి, ఎక్కడికి వెళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన సారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను అనను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళు, ఆమె చేతి క్రింద అడిగి ఉండమని దానితో చెప్పును. తర్వాత మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేయుదును, అది లెక్కింప వీళ్ళలేనంత విస్తరమవుదని దానితో చెప్పును. మరి యెహోవా దూత ఇదిగో యెహోవా నీ మొర వినును, నువ్వు గర్భవతి ఉన్నావు, నువ్వు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు. 11వ వచనం చదువుకుందాం. అక్కడ చూచుచున్న దేవుడు నీవే అని ఆమె మాట్లాడుతున్నది. ప్రేమని దేని బిడ్డలారా చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ యెహోవా ప్రత్యక్షమై ఉండి అబ్రహాంతో మాట్లాడిండు, ఇక్కడ ఆగారుతో అక్కడ యెహోవా దూత మాట్లాడి ఉన్నాడు. ఈమెమో నేను చూచుచున్న దేవుడని వాగ్దానం ఇస్తుంది. బాగా జాగ్రత్తగా గమనించాలి. అలాగనే నిర్గమకాండం ఆది కాండంలోనే 37వ అధ్యాయము 32వ అధ్యాయము 32వ అధ్యాయము యాకోబు 24వ వచనం చదువుకుందాం. 32:24వ వచనం చదువుకుందాం. ప్రియమైన దేని బిడ్డలారా యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడును, తాను అతని గడవకుండుట చూసి తొడగూటి మీద అతని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడ్చు వలను ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమని అనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితే గాని నన్ను పోనీయమనను. ఆయన నీ పేరమని అడగగా అతడు యాకోబు అని చెప్పును. అప్పుడు ఆయన దేవుడితోను మనుషులతోను పోరాడి గడిచితివి కనుక ఇంకా మీదట నీ పేరు ఇశ్రాయేలు గాని యాకోబు అనబడదు. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తలుపుమనను. అందుకైనా నువ్వు ఎందు నిమిత్తమో నా పేరు అడుగుతామని చెప్పి అక్కడ అతను ఆశీర్వదించును. అప్పుడు యాకోబు అంటున్నాడు, చూడండి యాకోబు ఏం మాట్లాడుతున్నాడు చూడండి, నేను ముఖాముఖిగా దేవుని చూసి తిని. అదేంది యాకోబు దేవుని ముఖాముఖిగా చూశాను అంటున్నాడు. ఇతను యెహోవా తండ్రి అబ్రహాముతో ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు నా తండ్రి స్వరూపం వినలేదు, నా తండ్రి స్వరూపం వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు అని చెప్తున్నాడు. కానీ ఇక్కడేమో ఆది కాండంలో చూసినట్లయితే అక్కడ అగారుల దగ్గర దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడితో మాట్లాడుతున్నాడు, అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ యాకోబు నేను ముఖాముఖిగా నేను చూసే ఉన్నాను అంటున్నాడు. అంటే ఎవరు మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు ప్రభువు వారు అయితేమో దేవుడు చూడలేదంటున్నావు, ఆయన స్వరూపం చూడలేదంటున్నాడు, ఆయన స్వరము వినలేదంటున్నాడు. కానీ ఇక్కడ మాట్లాడుతున్న వారు ఎవరు? చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రియమైన బిడ్డలను మనము సత్యాన్ని తెలుసుకోగా మన నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నాం. సత్యాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. మన దేవుడే నిజమైన దేవుడు, నమ్మదగిన దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, యుగములకి రాసివేయి ఉన్నాడు.
తీయండి. ఇప్పుడు మీకా రాసిన మీకా అధ్యాయం మీకా 5:2 చదువుకుందాం. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును వేలుబోయేవాడు మీలో నుండి వచ్చును. పురాతన కాలము నుండి మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చప్పట్లు కొట్టి దేవుడికి కనపరచండి. ఏమంట? పురాతనముల నుండి శాశ్వత కాలం వరకు ఎవరు ప్రత్యక్షమవుతున్నాడంట? చూడండి, మన జాగ్రత్తగా చదవమ్మా. బెత్లెహేము ఎఫ్రాతా అంటే మన యేసుక్రీస్తు ప్రభువు వారు ఎక్కడ జన్మించి ఉన్నాడు? బెత్లెహేములో జన్మించి ఉన్నాడు. అక్కడ ఆ మాట్లాడుతున్న మాట వినండి, గమనించండి. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో స్వల్ప గ్రామం అంటే అల్పమైన గ్రామం, అంటే చిన్న గ్రామములో పుట్టినవాడు. చదవమ్మా. నా కొరకు ఇశ్రాయేలును ఏలుబోయేవాడు మీలో నుండి వచ్చును. పురాతనము కాలమును మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనే యెహోవాయే, ఆయనే సూచించున్న దేవుడై ఉన్నాడు. ఆయనే యెహోవా దూతగా ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. అంటే ఇంకో లేఖనాలు చెప్తున్నాను. ఇక్కడ అనేక విధములుగా ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చి ఉన్నాడు. అలాగనే మోసే అంటే నిర్గమకాండములో 3వ అధ్యాయములో రాయబడిన మాట మొదటి నుంచి చదువుకున్నట్లయితే 2వ అధ్యాయం చదువుకున్నట్లయితే అక్కడ అబ్రహాము దేవుడును, ఈసాకు దేవుడును, యాకోబును దేవుడును, మీ పితరుల దేవుడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అక్కడ ఉన్నవాడును అనువాడునే ఉన్నానని చెప్తున్నాడు. నా పేరు యెహోవా అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడేమో ఆయన పురాతనము మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచూ ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. ప్రియమైన పిల్లగా మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. మొదటి అధ్యాయము 18వ వచనం. గట్టిగా చదవండి అమ్మా. ఎవడను ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరుచు వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చూడండి ప్రియమైన బిడ్డలారా, దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువు వారు పురాతనము నుంచి ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చి ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు, ఆయనే యెహోవాయే ఉన్నాడు, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడే ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, మనం ఇది గమనించలేక యేసుక్రీస్తు ఒకడు, యెహోవా ఇంకొకడు, పరిశుద్ధాత్మ ఒకడని వాళ్ళు మనం డివైడ్ చేసి మన భాగాలు పంచుకుంటున్నాము. ప్రియమైన బిడ్డలారా, ఆయనే యెహోవాయే, ఆయనే యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుని కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడే ఉన్నాడు. అయితే ఆ యెహోవాయే తన మహిమను తగ్గించుకొని, చూడండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. చాలా తొందరగా ముగిస్తాను. ఆయన
దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి దేవునితో సమానంగా ఉండట విడిచిపెట్టకూడదని భాగ్యమును ఎంచుకోనలేదు, కానీ మనుషుల పోలికల పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తాను రిక్తునిగా చేసుకుని మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆ యెహోవాయే తాను తగ్గించుకొని హిత్తుగా వచ్చి ఆయన మానవ శరీరమును ధరించుకొని ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, పురాతనమున ఆయన ప్రత్యక్షమై ఉన్నాడు, శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమై ఉన్నాడు. మన 2000 సంవత్సరాల క్రితంలో ఆయన మన మధ్యలో నివసించి ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చి ఉన్నాడు. దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు. ఎందు నిమిత్తం వచ్చి ఉన్నాడు? ఆయనే దేవుడు ఉన్నాడు, ఆయనే మహిమ ఉన్నాడు, ఆయనే పరిశుద్ధాత్మ ఉన్నాడు, ఆయనే యెహోవా ఉన్నాడు. మరి ఆయన మానవ శరీరమును ధరించుకొని భూలోకానికి ఎందుకు వచ్చి ఉన్నాడు? సర్వ మానవుల కొరకు పాపం చేసిన దానికి ప్రాయశ్చిత్తము ఇవ్వడానికి ఏకంగా మానవ శరీరం ధరించుకొని ఆ శిలువల గొలగాతు కొండల్లో, కపాలమనే స్థలముల కొండల దగ్గర ఆయన మధ్య ఆకాశంలో శిలువలో బలియాగమై నిన్ను రక్షించి నిన్ను నిత్య జీవము ఇవ్వటానికి ఆయనకు ముళ్ళ కిరీటం వేయబడినది, నీకు జీవ కిరీటం ఇవ్వబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవాది దేవునికే ముళ్ళ కిరీటము. మానవు చేసిన పాపములు వాళ్ళ కొరకు నిత్య జీవం అనే కిరీటము దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. అయితే ఆయన మృతి పొంది ఉన్నాడు, కానీ యుగములుగా ఆయన సజీవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ గొర్రె పిల్లే సర్వ మానవుల కొరకు ప్రాయశ్చిత్తము ఇవ్వటానికి పరలోకము నుండి దిగి వచ్చి ఉన్నాడు. ఆయనే యెహోవాయే, ఆయనే యేసుక్రీస్తు, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడే ఉన్నాడు. అయితే యోహాను సువార్త ప్రకటన గ్రంథం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 22వ వచనము చదువుకుందాం. ప్రకటన 21:22 వచనం చదువుకుందాం. బిల్లగా 22వ వచనం అమ్మ. 21:22 వచనం. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రె పిల్లియు దానికి దేవాలయమై ఉన్నారు. ఈ హృదయముల దేవాలయానికి దేవుడు నివాసమును కోరి ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, చదవమ్మ ఒకసారి. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రె పిల్లియు దానికి దేవాలయమే ఉన్నారు. ఆ పట్టణములో ప్రకాశించడికే సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లే దానికి దీపమై ఉన్నది. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు కనపరిచాడు. అక్కడ సూర్యుడు అవసరం లేదు, అక్కడ చంద్రుడు అవసరం లేదు. ఆయనే ఆ గొర్రె పిల్లే దేవుని దీపముగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. గొప్ప మహిమ కలిగిన ఉన్నాడు.
ఆ దేవుడే అండి మన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మన కొరకు ప్రాణం పెట్టాడండి. మన కొరకు 40 కొరడాలు తన శరీరము చీల్చబడే విధంగా కొట్టించుకున్నాడండి. అతను ఉమ్ము మీద ఉమ్ము వేయబడినది. అతని తల్లి మీద ముళ్ళ కిరీటం ఇచ్చబడి ఉన్నదండి. ఆ దేవాది దేవుడిగా అండి. పరలోకమందున్న మహిమ కలిగిన తండ్రే ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడండి. ఆయనే మన చేసిన అతిక్రమలు, మన చేసిన అపరాధము వలన ఆయన శిక్ష పొంది ఉన్నాడండి. మనకు పడాల్సిన కొరడాదప్పుడు ఆయన మీద పడ్డాయండి. మన మీద ఉమ్ము వేయాల్సింది ఆయన మీద పడి ఉన్నదండి. మన తల మీద ముళ్ళ కిరీటం ఉండాల్సింది ఆయన మీద ముళ్ళ కిరీటం గుచ్చబడినదండి. మనము సిలువలో మరణించవలసిందిగా, కానీ ఆయన నీకు జీవం ఇచ్చాడు. ఆయన మరణం పొంది ఉన్నాడు తండ్రి. ఆ దేవుడే అండి ఈ లోకానికి వచ్చాడు. ఆయనే అండి పురాతనం నుండి శాశ్వత కాలం ప్రత్యక్షమవుతూ వచ్చి ఉన్నాడండి. ఈరోజు నీ కోసం ప్రాణం పెట్టి ఉంటే ఆయనే తను తగ్గించుకొని పరమ నుండి తను తగ్గించుకుని రిక్తిగా ఈ లోకానికి వస్తే నువ్వేమంటే నేను ధనవంతుణ్ణి, నేను గొప్పవాడని, నేను అని చెప్పి గర్వంగా ఫీల్ అవుతున్నావండి. నువ్వు నీ కొరకే ప్రాణం పెట్టి సమాపించిన నీకు ఇస్తే నువ్వేం చేస్తున్నావు? నా ఇంతటి వాడు గొప్పవాడు లేడు, నేను ధనవంతుణ్ణి, నన్ను మించిన వాడు లేడు నేను అనుకుంటున్నావు. వాస్తవమే, అటు వాడి కోసం దేవుడు రాలేదు. దీనుల కోసమే ఆయన వచ్చి ఉన్నాడు. దరిద్రుల కోసమే ఆయన వచ్చి ఉన్నాడు. ఆయనే సర్వ మానవ పాపముల కొరకు సిలువలో బలియాగమయ్యాడండి. ప్రేమడి దిని బిడ్డలారా, ఈ రోజున నువ్వు వింటున్న ఈ వాక్యము ఆ దేవుడే ప్రాణం పెట్టాడని నువ్వు నమ్మనట్లయితే నిత్య జీవం వారసుడు అవటానికి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయనకు ముళ్ళ కిరీటము, నీకు జీవ కిరీటము. ఆయనకు కొరడ దెబ్బలు, నీకు స్వస్థత. చూడండి, ఎంత గొప్ప దేవుడు మన మధ్యన, మన పక్షాన ఉన్నాడు. కాబట్టి ఆయన ఆరాధించబాగా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవుడు లేఖనాల ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రపంచమును పుట్టించింది ఆయనే. ప్రపంచమును పుట్టించింది ఆయనే. సూర్య చంద్రులను సృష్టించింది ఆయనే. భూజంతువులను సృష్టించింది ఆయనే. ఆ రాజు ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు, దేవాది దేవుడు మన పక్షాన వచ్చి ఉన్నాడండి. మహానటుడైన సర్వశక్తిమంతుడైన దేవుడు మన పక్షాన మన మధ్యకి వచ్చి ఉన్నాడండి. నీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడండి ఆ దేవుడే. ఇంకనూ నువ్వు మారు మనసు పొందలేకపోతే, నువ్వు ఇంకా రక్షణ పొందలేకపోతే, సత్యము తెలుసుకుని కూడా నువ్వు ఇంకా మారు మనసు పొందలేకపోతే, నువ్వు ఇంకా సత్యము తెలుసుకోలేకుండా ఉంటున్నట్లయితే, ఈరోజు దేవుడి దగ్గర, ఆయన మోకాళ్ళ దగ్గర ఒప్పుకో. తండ్రి, నేను ఇక ముందు ప్రభా నేను తప్పులు చేశానయ్యా, నేను పాపం చేశానయ్యా, పరలోక విరోధంగా నేను పాపం చేశానయ్యా. నా కొరకు ప్రాణం పెట్టావు. నువ్వు మహిమ కలిగిన తండ్రివి నాయన. రీతిగా వచ్చి నువ్వు తగ్గించుకొని మా దగ్గరికి వచ్చి మాతోనే నివసించి అనేక అద్భుత కార్యాలు చేసి ఉన్నావు. మా కొరకే ప్రాణం పెట్టావని నువ్వు విశ్వసించాలి. ఈ సత్యము ఈరోజు ఈ బలకార్యంలో నువ్వు ఖచ్చితంగా ఆయన దగ్గర, ఆయన మోకాళ్ళ దగ్గర ఒప్పుకోవాలి. ఆఖరి రక్తపు పొట్టు వరకు ఆయన మొత్తం సిందించాడండి. ఆయన కూడా కొంచెం కూడా రక్తం లేదు. ఎందుకంటే నీకు జీవ కిరీటము, ఆయనకి ముళ్ళ కిరీటం. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలించులాగున సహాయపడును గాక. ఆమేన్. కలుగును గాక. ఇంతవరకు దేవాతి దేవుడు సహోదరుడు ద్వారా మంచి వర్తమానాన్ని మనకి అందించినందుకు దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకుందాం. ఈ దినము
ఈ దినము ఏ దినము? ఆదివారం. ఏం ఆదివారము? పరిశుద్ధ ఆదివారం. ఎందుకు పరిశుద్ధత? ఎందుకు పరిశుద్ధత అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడై పునరుత్థాన శక్తి మనకు ఇచ్చుటకు ఆయన దీనిని పరిశుద్ధముగా ఆచరించుడని ఆయన మనకు చూపిన మార్గం కనుక ఈ ఆదివారం మనందరం కూడా పరిశుద్ధముగా దేవుణ్ణి ఆరాధించుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బల్లారాధన కనుక ఉన్న మాటలు మాట్లాడుకుందాం. బల్లాలో చేవేస్తుండగా కొద్దిగా వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం త్వరగా. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది మాత్రమే చేయాలి. చాలు. ఏం చెప్తుంది అక్కడ? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క తల్లి గారు అయినటువంటి మరియమ్మ గారు ఏం చెప్తున్నారంటే, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరికి చెప్తుంది? పరిచారకులకు చెప్తుంది. కూడి వచ్చిన మీ అందరితో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఆయన ఏది చెప్తున్నాడో దానిని మాత్రమే చేయాలి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా యేసయ్య మాట ఏదైతే చెప్తున్నాడో ఇక్కడ వచ్చిన మీ అందరికీ దాన్ని మాత్రమే చేయండి అని చెప్పిన మాట ప్రకారం మనందరం కూడా ఈ దినము కట్టుబడి ఉండాలి. ఏం చేయాలి? వాక్యాన్ని వెళ్ళిపోవడం కాదు, ఆ మాటలో మనము కట్టుబడి ఉండాలి. దేవునితో ఒడంబడిక చేసుకోగలగాలి, దేవునితో నిబంధన కలిగి ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, లూకా సువార్త 6:46 నుంచి 49 దాకా త్వరగా చదవండి. యేసుక్రీస్తు ప్రభుల వారు మనకి చెప్తున్న మాటలు కొన్ని ఉన్నవి, వాటిని జ్ఞాపకం చేసుకుందాం. లూకా 6:46 నుంచి 49 వరకు, 6వ అధ్యాయం 46వ వచనం. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? ఏమంటున్నాడు? దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు? నేను చెప్పిన మాట ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా ప్రభు అని నన్ను ఎందుకు పిలుస్తున్నారు? మీరు నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును. ఇంటి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. వరద వచ్చి ప్రభావం ఆ ఇంటి మీద ఒడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే మనం యేసయ్య మాట వింటామో మనకు వస్తున్న ప్రతి సమస్య నుంచి ఎవరు కాపాడుతున్నారు? యేసయ్య అంటున్నాడు. ఆయన ప్రభువా ప్రభు నా మాట మీరు వినకుండా వాటి చొప్పున చేయకుండా మీరు వచ్చి ఈ యేసు ప్రేమ ప్రార్థనశాలలో కూర్చొని ప్రభువా ప్రభువా మాకు సమస్య వచ్చిందయ్యా అంటే సమస్య తీరిపోతుందా? తీరిపోదు. అదే ప్రభు వారు మరియమ్మ గారు అంటున్నారు అక్కడ, ఆయన మీతో చెప్పినది మాత్రమే చేయండి. ఈ లోకములకు కావాల్సింది, మనిషి బ్రతకడానికి కావాల్సింది, ఈ సృష్టి జీవించడానికి కూడా కారణం ఏంటంటే దేవుని మాట. ఒక్క మాటతో సృష్టి కలిగినది, ఒక్క మాటతో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉన్నారు. కాబట్టి ఆ మాటలో జీవం ఉన్నది కనుక ఆ మాట ప్రకారం మనందరం కూడా చేయాలి. విశ్వాసం అనేది ఎలా ఉండాలి? బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుణ్ణి పోలి ఉండాలి. మన విశ్వాసం బలముగా ఉండాలి. మనము ప్రభువా 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 అని ఎంత పిలిచినా మన ప్రార్థనకు గదులు రావట్లేదంటే మనం ఆయన మాట లక్ష్య పెట్టడం మీద అర్థం. ఇక్కడ కూర్చున్న ప్రతి యవనస్తులకి, ప్రతి యవన స్త్రీలకు అందుకే ప్రకటించడం ఏంటంటే, యేసయ్య ఆయన మాట చెప్పున మీరందరూ చేయండి. కేవలం నమ్మిక మాత్రమే ఉంచండి. ఎవరి పట్ల? ప్రభువైన యేసుక్రీస్తు వారి పట్ల. ఆయన మాత్రమే చేయగలడని మీరు నమ్మకం కలిగి ఉండండి. ప్రతిదీ ఆయన మాత్రమే చేయగలడని మీరు నమ్మకం కలిగి ఉండండి. మా తర్వాత చదవమ్మా. అయితే నా మాటలు వినియు వాటి చొప్పున చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వానిని పోలియుండును.
ప్రవాహము దాని మీద పొడిగా కొట్టగానే అది కూలి పడెను, ఆ ఇంటి పూట గొప్పదని చెప్పారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకటి, ఆయన మాట వినేవాడి జీవితం ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. రెండోది, వినని వాడు ఎలా ఉంటాడో, వాడి జీవితం ఎలా ఉంటుందో కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన మాటల్లో చూపిస్తున్నాడు. కాబట్టి ఆయన మాట్లాడుతున్న ఈ మాటను మన హృదయంలో పెట్టుకుందాం. ప్రతి మాట కూడా మన జీవితానికి ఒక వెలుగుమయంగా ముందుకు తీసుకువెళ్తుంది. ఈ మాట చొప్పున మీరు చేయండి. మీకు ఏది అసాధ్యముగా మారినదో, మీకు అయితే ఏది కావాలని మీరు కోరుకుంటున్నారో, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాట చొప్పున చేస్తే అది మనకు దేవుడు అనుగ్రహిస్తానని చెప్తున్నాడు ప్రియ సహోదరులారా. కాబట్టి ఈ దినమున మనందరం కూడా ప్రభు యొక్క బల్లలో చేయి వేస్తున్నాం. కాబట్టి ప్రభు బల్లలో చేయి వేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? ఆయన చెప్పినది చేయాలి. ఏం చెప్తున్నాడంటే, ఎవరైనా నిత్య జీవం కోరుకున్నట్లయితే, ఎవరైనాను నిత్య జీవం కావాలని కోరుకున్నట్లయితే వారందరూ కూడా ఏం చేయాలంటే ఆయన శరీరము తినాలి. ఏం చేయాలి? ఆయన శరీరము తినాలి, ఆయన రక్తము త్రాగాలి. అప్పుడే నిత్య జీవానికి మీరు వారసులని క్రీస్తు ప్రభుల వారు చెప్పుచున్న మాటను మనము హృదయంలో పదిలమ్మగా దాచుకోవాలి. ఆ రక్తము, ఆ శరీరము ఎటువంటిది? ఆయన శరీరము ఏ పాపము ఎరుగని శరీరము. ఆయన రక్తము నిష్కలంకమైన రక్తము, మన ప్రతి పాపమును కడుగుచున్న రక్తము. మన జీవితంలో మనం అపజయం అనుకున్న దానికి మనకు జయాన్నిస్తూ ముందుకు తీసుకెళ్లే రక్తము. ఆ రక్తములో జయము ఉన్నది, విజయం ఉన్నది. అపజయం ఆ రక్తాన్ని చూస్తే పారిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన మాట చొప్పున ప్రతి ఒక్కరూ చేయాలి. ఈ దినమున ఈ మాటను మీ హృదయంలో ప్రతిలంగా దాచుకున్నట్లయితే, మనం బీరువాలో బంగారం, వెండి, ధనాన్ని ఎలాగైతే దాచుకుంటున్నామో అంతకంటే బదిలంగా దేవుని యొక్క మాటలు మన హృదయంలో దాచుకున్నట్లయితే గొప్ప వెలుగును మీ జీవితాల్లో చూస్తారు. దేవుని యొక్క వెలుగు మీలో ప్రకాశించుచున్నది. దేవుని యొక్క మహిమ మీ గృహాల చుట్టూ ఉంటుంది, కాపుదల చేస్తుంది. మీరు అనుకున్న ప్రతిదీ దేవుడు నెరవేరుస్తాడు. ఎప్పుడంటే ఆయన మాట చెప్పున మీరు చేసినప్పుడు. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నిత్య జీవానికి వారసులు అవ్వాలని ఇంకా ఎవరైనాను నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే, దేవుని రాజ్యం సమీపించుతున్నది కనుక దేవుని రాజ్యంలో భార్య భాగస్థులు అవ్వాలని ఆసక్తి కలిగిన వారు త్వరపడి బాప్టిజం తీసుకున్నట్టుకు మీరు ఆసక్తి కలిగి ఉండండి. ఎందుకంటే దినములు చెడ్డవి. కాబట్టి సమయమును పోనే ఒక సమయమందు, అసమయమందు, ఈ క్షణమే. ఎప్పుడు ఈ వాక్యం వింటున్నప్పుడే ఒక భక్తుడు అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువు ఆ భక్తుడికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నువ్వు వాక్యం విన్న వెంటనే రక్షణ పొందుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. వాక్యాన్ని ఇది అందుకే ప్రభువు అంటున్నారు, ప్రభువా ప్రభువా నన్ను పిలుచుట ఎందుకు? నువ్వు నేను చెప్పినట్లుగా నువ్వు చేయలేదు కాబట్టి నీకు చాలా ఇబ్బందులు వస్తాయి. ఎక్కడ పునాది లేకుండా ఇల్లు కట్టుకున్న వాళ్ళ వల్లే నీ జీవితాలు ఉంటాయి. పునాది మీద గట్టి రాతి మీద పునాది వేసి కట్టుకున్న ఇల్లు కడిగిన వాడిగా మీరు ఉండాలంటే ఎంత వరదలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా నీవు అక్కడి నుంచి కదిలింపబడవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే క్రీస్తు రాకడ సమీపించున్నది కనుక ఇంకా నువ్వు ఎవరైనా రక్షణ పొందుకున్న వాళ్ళంటే త్వరపడి రక్షణ పొందుకోవడానికి, బాప్టిజం పొందుకోవడానికి ఆలస్యం చేయక ప్రతి ఒక్కరు కూడా పరుగున వచ్చి బాప్టిజం తీసుకున్నట్లుగా మనము లేఖనంలో చదువుకుంటూనే ఉన్నాం. లేఖనముల ద్వారా దేవుడు బయలుపరుస్తూనే ఉన్నాడు. కాబట్టి దినములు చెడ్డవి కనుక ఈ దినములో మనము ఒక సమయం పోనీక దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. బాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా లోపలికి రావాలను. సహోదరులు లోపలికి రండి. ప్రభు యొక్క బలలో చేయవద్దాం. చాలా అవసరతలని తీర్చలాగిన ప్రభు మనకు సహాయం చేస్తున్నాడు. కాబట్టి మీరు కూడా మీకు కలిగిన దాన్ని దేవుడికి సమర్పణ చేసుకోండి. మీ జీవితానికి మీరు మంచి ఆశీర్వాదం పొందవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. మానదిన ఆహారం నేడు మాకు దయచేయము. మారణస్తులు మేము క్షమించిన ప్రకారం మారణములను క్షమించము.
మమ్మల్ని శోధన లేకపోలే ఒక కీడుని తప్పించింది. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమయు నిరంతరం నీవే తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ కన్నుల సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూను భూలోకమందు చెదిరిపోయిన సకల పరిశుద్ధులకును, అలాగే యేసు ప్రేమ ప్రార్థనశాలకును, యేసు ప్రేమ ప్రార్థనశాలలో కూడి వచ్చిన ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరుని వారికి, వారి కుటుంబాలకును, వారి రక్త సంబంధాలకును, అలాగే ఇంకనూ మారు మనసు లేక, రక్షణ పొందలేక, రక్షణ కోసం ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా రక్షణకు నడిపిస్తూ క్రీస్తు రాకడ పర్యంతం వరకు సదాకాలం తోడైన నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు యేసు రక్తమునకే చేయము, శిలువ రక్తమునకే చేయము. ప్రభు యేసు రక్తమునకే చేయము, శిలువ రక్తమునకే చేయము. మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామములో మన తండ్రి అయిన దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తరతరముల యుగ యుగంలో ఆయనకే చెల్లును గాక. ఆమేన్. ఆ దేవాది దేవుడు మీ అందరూ జీవించి ఆశీర్వదించి గడిచిన కాలంలో కాల్చినట్లుగా ఇక ముందు కాలం కూడా ఆయన రక్షణ కటాక్షం మీ అందరికీ ఆయన దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. అందరూ ఒకరికొకరు వందనాలు చెల్లించుకోవచ్చు. సహోదర సహోదరి ప్రేమ కలిగి సహోదరు మీరు మనకు ఏర్పాటు చేసిన భోజనమును అందరూ కూడా ప్రేమపూర్వకంగా స్వీకరించండి. అప్పుడు వారికి దేవుని ఆశీర్వాదం అందరూ కూడా ప్రార్థించండి. దేవునికి స్తోత్రం. అది అన్న అది రాజునే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. యేసు రాజునే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియాయేసు ప్రియాయేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. ప్రియాయేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. వీడియో వచ్చింది. యేసుని రక్తమందు కడుగబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి. యేసుని రక్తమందు కడుగబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి. నిష్కలంక పరిశుద్ధులతో పేదన్ నేను, నిష్కలంక పరిశుద్ధులతో పేదన్ నేను. బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను. ప్రియాయేసు ప్రియాయేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నింటే చాలు. ప్రియాయేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. ఆ ముక్కంటే